నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ చిలిపిచేడ్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ 2026 తరగతులకు ముఖ్య అతిథిగా బీజేపీ మెదక్ జిల్లా కార్యదర్శి అశోక్ సాదుల రావడం జరిగింది. అనంతరం అశోక్ సాదుల మాట్లాడుతూ, జనసంఘ్ నుండి మొదలుకొని భారతీయ జనతా పార్టీగా అవతరించి భారత ప్రధాని అవ్వడం మన పార్టీకి గర్వకారణమని, అదేవిధంగా పార్టీ కోసం ఎందరో మహనీయుల గొప్ప పనులను గుర్తు చేసుకోవాల్సిన సమయమిదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల ద్వారా గ్రామాల నుండి దేశ వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందని తెలియజేయడం జరిగింది. అలాగే బీజేపీ కార్యకర్తలు, నాయకులు బూత్లో నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అడ్వకేట్ సుభాష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ పాండురంగారెడ్డి, చిలిపిచేడ్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరూ కూడా ఈ యొక్క ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది దేశం లెవెల్లో స్టార్ట్ అవుతుంది, తర్వాత రాష్ట్రం లెవెల్లో, తర్వాత జిల్లాల్లో, తర్వాత మండలంలో, గ్రామంలో ఆనవాయితీగా తరతరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఇది మనం ప్రతి ఏటా నిర్వహించుకోవాలి. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఉన్నారు, ఇక్కడ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారు. వీళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టినామంటే ఇందాక అన్నగారు చెప్పినట్టుగా జనసంఘ్ పార్టీని స్థాపించారు, తర్వాత భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చింది వీళ్ళే కాబట్టి వాళ్ళ ఫోటోతో పాటు మన దేశమాత భారతమాతను కూడా పూజించుకోవాల్సిన సమయం కాబట్టి వాళ్ళ ముగ్గురు ఫోటోలు పెడతాం. నాకు సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. బూత్లో ఈ యొక్క చిలిపిచేడ్ మండలంలో తక్కువ గ్రామాలు ఉన్నప్పటికీ ఇట్లా ప్రతి మీటింగ్లకు ఎక్కువ సంఖ్యలో వస్తారు. ఇప్పటికీ ఈ 30 మంది వస్తే చాలా సంతోషం, 30-40 మంది. ఎందుకంటే ఇంత రాత్రి అవుతుంది, చిన్న మండలం కాబట్టి మేము కూడా అర్థం చేసుకుంటాము. ఈ సభ ఖచ్చితంగా సక్సెస్ అయింది, మీరేం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ధన్యవాదాలు పేరు పేరున. అయితే మీరు ప్రతి బూత్లో ఖచ్చితంగా చేయాల్సిన 6 కార్యక్రమాలు ఉంటాయి. అవి తెలుసా ఎవరికైనా? నేను చెప్తా. మీరు బండా గుర్తుపెట్టుకోవాలంటే 2 జయంతిలు, 2 వర్ధంతిలు, 2 జెండాలు. ఎవరిని అడుగుతారు, నువ్వేం చేయాలి, కార్యకర్త ఉన్నావు, నీ గ్రామం లెవెల్ ఏమేమి చేస్తావు అంటే ధైర్యంగా చెప్పాలి, భయపడొద్దు. 2 జెండాలు, 2 వర్ధంతిలు, 2 జయంతిలు. అవేదో నేను చెప్తున్నా చూడండి. మనం నిన్న భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6వ తారీఖు రోజు ఆవిర్భావ దినోత్సవం, అంటే ఈ జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6 తారీఖు రోజు మనకు భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. నేటికి 46 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఏప్రిల్ 6 తారీఖు రోజు మనం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం కాబట్టి ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో, మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో కూడా మన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ది, మన భారతదేశానికి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిన విషయం అందరూ తెలిసిందే. కానీ అదే దేశంలో ఉన్న ఒక చిన్న తెలంగాణకు మాత్రము స్వాతంత్రం రాలేదు. తెలంగాణలో ఉన్న ఒక హైదరాబాద్కు రాలేదు. ఎందుకు? నిజాం నవాబులు పరిపాలించారు. మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళ మెడల్ వంచి మన హైదరాబాద్ నుంచి వాళ్ళ దేశం నిలబట్టేసిండు. కాబట్టి మనకు సెప్టెంబర్ 17 రాదు మనకు తెలంగాణ స్వాతంత్రం వచ్చింది. కాబట్టి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో మనం నిర్వహించుకోవాలి. ఏది? సెప్టెంబర్ 17 రోజు ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం లాగా జాతీయ జెండాను ఎగరేసి ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాము. ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది అయిపోయింది. నెక్స్ట్ జయంతుల విషయానికి వస్తే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిది. ఎందుకంటే మనం పార్టీని స్థాపించారు కాబట్టి ఆ వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఆయన కాబట్టి ఆయన జన్మదినాన్ని కూడా మనం ప్రతి బూత్ నిర్వహించుకోవాలి. దాంతోపాటు స్వామి వివేకానంద జాతీయ యువజన దినోత్సవం ఉంటుంది. దానికి కూడా స్వామి వివేకానంద గారి జయంతిని కూడా మనం ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో పండుగ వాతావరణం జరుపుకోవాలి. నెక్స్ట్ 2 జయంతులు అయిపోయినాయి కదా, ఇప్పుడు వర్ధంతిలో బలిదాన్ దివస్ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని చాలా కుట్రతో వేరే పార్టీ వాళ్ళు చంపడం జరిగింది. ఎక్కడైనా ఎదిగిపోతాడో అని అతన్ని బలవంతంగా కుట్ర చేసి చంపేశారు. కాబట్టి ఆ బలిదాన్ దివాస్ని కూడా మనం జరుపుకుంటాము. అది ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా జరుపుకోవాలి. తర్వాత అంబేద్కర్ జయంతి అందరూ చేసుకుంటారు. అంబేద్కర్ వర్ధంతినే తీసుకొచ్చినాం మనం. ఎందుకు? అంబేద్కర్ గారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జయంతి కామన్గా చేసుకుంటారు. కాబట్టి అంబేద్కర్ వర్ధంతి డిసెంబర్ 9 నాడు ప్రతి గ్రామంలో చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క 6 కార్యక్రమాలతో పాటు కూడా మన భారతీయ జనతా పార్టీ నాయకులు చేసే ఇంకో కార్యక్రమం ఉంది. ఏంటది? ప్రతి నెల, ప్రతి సండే, లాస్ట్ సండే ఏం చేస్తాం మనం? ప్రతి నెలలో చివరి ఆదివారం మన్ కీ బాత్
మన్ కీ బాత్ అనేది చాలా మంచి ప్రసారం అది. అందరూ కూడా దాన్ని వీక్షించాలి. ప్రతి నెలలో చివరి ఆదివారంలో వచ్చే మన్ కీ బాత్ దాన్ని వీక్షించి నరేంద్ర మోడీ గారు గ్రామ స్థాయి నుంచి దేశం వ్యాప్తంగా ఏమేమి జరుగుతున్నాయో ప్రతి నెలలో ఒక వారంలో మాకు చెప్తారు కాబట్టి దాన్ని అందరూ కూడా వినాలి. విని మన గ్రామంలో ఉన్న పెద్దలకు నాయకులకు అందరూ కూడా తెలియజేయాలి. దాంతోపాటు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎంపీటీసీలు వస్తున్నాయి, జెడ్పీటీసీలు వస్తున్నాయి. ఇప్పుడు అన్నగారు అన్నట్టు ఒకసారి ఉంది. దాంట్లో దొంగ ఓట్లు ఎవరైతే ఉన్నాయో ఎస్ఐఆర్లో దొంగ ఓట్లను కూడా ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర ఉండి వాళ్ళని తీసేపియాలి. ఎందుకంటే మనకు రానప్పుడు ఆ ఓటు వేస్ట్. వాళ్ళు అక్కడ ఓటు ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మా ఓటర్ లిస్ట్లో ప్రతి ఒక్కరు ఒక పేజ్ తీసుకోవాలి. పన్నా ప్రముఖ్ మన బూత్లో మనము 21 మందితో కమిటీ చేసి ఉంటాం. ఆ కమిటీలో ఒక ఓటర్ లిస్ట్లో 30 పేజీలు ఉంటే దానికి 50 మందిని మన పన్నా ప్రముఖులుగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఒక సైడ్ పేజీ ఉంటుంది కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 30 మందికి ఒకళ్ళు ఇన్ఛార్జ్ తీసుకొని పన్నా ప్రముఖగా తీసుకొని ఆ పన్నా ప్రముఖ ఏం చేయాలంటే ప్రతిరోజు అంటే ఎలక్షన్ టైంలో ఒక వారం రోజుల ముందుగా వెళ్ళి ప్రతిరోజు వారు వెళ్ళి 30 మంది కలవాలి. ఆయన పని అదే, పోవాలి, దండం పెట్టాలి, ఓటు అడగాలి, మన కేంద్ర ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల గురించి గ్రామ ప్రజలకు వివరించాలి. కాబట్టి పన్నా ప్రముఖులను గుర్తించాలి. దాంతోపాటు గోడలకు వాల్ రైటింగ్ ఉంటుంది. ఏది కమలం పువ్వు లోగో వేసి భారతీయ జనతా పార్టీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలని ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో 5 లోగోలు అది వేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కీ ఓటర్లను కలవాలి. మీరు ఎలక్షన్లో చాలా అనుభవించారు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అదంతా రాజకీయ పరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరు కలుపుకోవాలి. దీంట్లో కులాలను తీసుకురావద్దు. అందరు సమానమే. భారతీయ జనతా పార్టీ ఎట్లంటే ఇప్పుడు అన్నగారు రాష్ట్ర నాయకుడు అయినా కానీ ముందు వరుసలో కూర్చున్నారు. ఇది మన భారతీయ జనతా పార్టీ గొప్పతనం. నరేంద్ర మోడీ గారు అయినా కానీ ఈ యొక్క ప్రశిక్షణ తరగతుల్లో ఒక శ్రోతగా ముంగటుంటే వక్త ఎవరు వచ్చినప్పుడు ఆయన ముంగడ కూర్చుంటారు. ఇది మన భారతీయ జనతా పార్టీ గొప్పతనం. అట్లాగే మనకు అంత్యోదయ అన్నది అన్నగా చెప్పింది ఇందాకనే. దేశంలో మారుమూల గ్రామంలో ఏ చిన్న వ్యక్తికైనా మన కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి అనేది మన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. కాబట్టి అందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఎవరైతే అర్హులు ఉన్నారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు వాళ్ళందరూ కూడా తెలియజేయాలి. దాంతోపాటు గ్రామంలో ABCD అనే గ్రూపులు పెట్టుకోవాలి. గత ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ 2 సంవత్సరాలు ఓటర్లు తీసుకొని ఏ గ్రామంలో ఎన్ని వచ్చినాయి, ఎక్కువ వచ్చిన కూడా A, తక్కువ వచ్చిన కూడా B, మరీ తక్కువ C, ఏం రాకపోతే D అట్లా పెట్టుకొని దీన్ని Cకి కన్వర్ట్ చేయాలి, Cని Bకి, B నుంచి Aకి. అట్లా మనకు ఒక సర్పంచ్ ఒక ఊర్లో 1000 ఓట్లుంటే 100 వచ్చినాయి. ఆ 100ని 1000కి ఎట్లా మార్పాలనేది మన ప్రతి ఒక్క కార్యకర్త యొక్క ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు ప్రతి ఒక్క ఊర్లో కీ ఓటర్స్ ఉంటారు, వాళ్ళని మనం ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా మహిళా సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, కామన్ పబ్లిక్ కావచ్చు, అందరికి కూడా ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్కరు తీసుకొని ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పెద్ద ఆయన చెప్తే 50 ఓట్లు 100 ఓట్లు పడతాయి అన్న కాడ అటువాడే ఓట్లు ఇటు మారుతాయి అనుకునేటప్పుడు అలాంటి వ్యక్తిని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాట్సాప్ గ్రూప్ ఇట్లా మేము గత 5 రోజుల నుంచి చెప్తున్నాము. మా జిల్లా ప్రధాన కార్యదర్శి సంగతం సురేష్ గారు ఫాలో అప్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో దాంతోపాటు కామన్ మ్యాన్స్ కావచ్చు, కొందరు వేరు గ్రూపుల నుంచి అందరూ కూడా తీసుకొని మనం ఆడేసి రేపు గెలిచే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు చెప్పాల్సి చాలా ఉంది. రాత్రి సమయం బాగా అయిపోయింది, మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. కాబట్టి ఇంత రాత్రి నాకు అవకాశం ఇచ్చినందుకు చిలిపిచేడు మండల నాయకులకు మరియు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, జై హింద్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.